వారెన్ బఫెట్ ఆ పేరు తెలియని వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఉండకపోవచ్చు. కానీ కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వారెన్ బఫెట్ లాంటి వ్యక్తి కూడా పేటీఎం లాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి దాదాపు 40% అమౌంట్ని లాస్ అయిపోయారు. 5 సంవత్సరాలు అనేది చాలా ఎక్కువ టైం. 2018లో తను పేటీఎంలో ఒక షేర్ రూ. 1280 కొని రీసెంట్గా దాన్ని రూ. 877 అమ్మారు. ఇది కొన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ కాబట్టి దాదాపు 630 కోట్ల రూపాయలు లాస్ని తను తీసుకున్నారు. 5 సంవత్సరాలు అంటే అట్లీస్ట్ కొంత ప్రాఫిట్ తీసుకోవాలి. ప్రాఫిట్ మర్చిపోయి తిరిగి లాస్ తీసుకున్నారు. పేటీఎం ప్రీ ఐపీఓ టైం నుంచేనే నేను పేటీఎంని రిజెక్ట్ చేశాను. ఎందుకంటే పేటీఎం ఒక మేనేజ్మెంట్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, కాన్ఫిడెన్స్ లేదని చెప్పడం జరిగింది. మీరు చూస్తే పేటీఎం ప్రీ ఐపీఓలో కొంత ర్యాలీ వచ్చింది, కానీ వన్స్ లీస్ట్ అయిన తర్వాత చాలా వరకు క్రాష్ అయిపోయింది అనమాట. ఒకనొక సందర్భంలో అది 70% వరకు క్రాష్ అయిపోయింది. రీసెంట్ టైమ్స్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినా మళ్ళీ క్రాష్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా కూడా ఒక పెద్ద వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చెప్పి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. బఫెట్ లాంటి వ్యక్తి కూడా కొన్నిసార్లు వాళ్ళ యొక్క జడ్జిమెంట్స్ ఫెయిల్ అయిపోవచ్చు. అలా అని చెప్పి బఫెట్ గారికి స్టాక్ మార్కెట్ అనాలిసిస్ తెలియదని చెప్పడం నా ఉద్దేశం కాదు. కొంతమంది వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్, సినారియోస్, వాళ్ళ యొక్క స్ట్రాటజీ బేస్డ్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. సో వాళ్ళేదో స్ట్రాటజీ అప్లై చేశారని చెప్పేసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న రకంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి ఈరోజు చాలామంది ఇన్వెస్టర్స్ న్యూస్ పేపర్స్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ వచ్చింది, ఎవరో ఒక పెద్ద వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ మీకు ఒక లెసన్. ఇది మళ్ళీ నేను చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు డిఫరెంట్ ఎమోషన్స్ ఫ్యాక్టర్స్ బేస్డ్గా డెసిషన్ తీసుకుంటున్నాం తప్ప అక్కడ కంపెనీని మన ఓన్గా అర్థం చేసుకొని మన ఓన్గా దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో మనం లేమన్నమాట. 99% పీపుల్ ఇదే ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఎవరో చెప్పారనో, ఎవరో ఇన్వెస్ట్మెంట్ చేశారనో అది కరెక్ట్ స్టాక్ అని అనుకుంటున్నారు. ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు. ప్రతి స్టాక్కి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ప్రతి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెంట్ అనాలిసిస్ ఉంటాయి.